నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు చంద్రబాబుకు సంబంధించి చంద్రబాబుని ఏదో విధంగా వ్యతిరేకంగా లేదా చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా కేటీఆర్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు, ట్వీట్లు పెడుతూ ఉంటాడు. మొన్న మధ్య చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయంలో కేటీఆర్ మాట్లాడుతూ నిన్న ఒక షో చూశానని, ఆ షోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయని, చాలా నవ్వొచ్చిందని, చాలా నవ్వుకున్నానని ట్వీట్ పెట్టాడు. అంటే అటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి అందరూ ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు బాధపడుతుంటే, ఇటు కేటీఆర్ ట్వీట్ దాని పోలి ఉంది. కేటీఆర్ కావాలనే ట్వీట్ పెట్టారని చెప్పడం జరిగింది. రీసెంట్‌గా కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఆ ట్వీటే ముఖ్య కారణం అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడడం జరిగింది. అయితే రీసెంట్‌గా తాజాగా కేటీఆర్ మరొక ట్వీట్ పెట్టిండు చంద్రబాబు నాయుడుకు ఉద్దేశించి. ఇది చంద్రబాబు నాయుడుకి సపోర్ట్‌గా, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్‌గా కేటీఆర్ పెట్టిన ట్వీట్ అనమాట. ఇంతకీ కేటీఆర్ పెట్టిన ట్వీట్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం వద్ద ₹1,00,00,000 కావాలని డిమాండ్ చేస్తున్నాడు అని ఒక వార్త వస్తుంది. నిజంగా ప్రాంతీయ పార్టీలు బలంగా గనక ఉంటే, ప్రాంతీయ పార్టీల చేతిలో కీలక ఎంపీ సీట్లు గనక ఉంటే ఖచ్చితంగా కేంద్రాన్ని మెడలో వంచొచ్చు అని కేటీఆర్ ట్వీట్ చేశాడు. అస్తిత్వం ముఖ్యమని చేశాడు. ప్రాంతీయ పార్టీలు తలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పుతారు. దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ ట్వీట్ పెట్టడం జరిగింది. కేటీఆర్ ట్వీట్‌కి సేమ్ ఎగ్జాంపుల్, ఉదాహరణ అదే అన్నమాట. సో చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఆయన ఎట్లా ఆడిస్తే కేంద్రం అట్లా ఆడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏది అడిగినా కేంద్రం కాదనదు అనేది కేటీఆర్ ఉద్దేశం. అలాంటి ప్రాంతీయ పార్టీకి బలంగా ఇన్ని ఎంపీ సీట్లు రావడం, తద్వారా కేంద్రంలో చంద్రబాబు నాయుడు అడిగింది కేంద్రం ఇస్తుంది. అలాంటిదే మేము తెలంగాణలో కోరుకున్నాము. తెలంగాణలో బీఆర్ఎస్‌కి ఓటేస్తే ఏం లాభం? కాంగ్రెస్‌కైనా, బీజేపీకైనా వేస్తే లాభం ఉంటుంది. బీఆర్ఎస్ ఎవరికొకరికి సపోర్ట్ చేస్తుంది అంతే కదా అన్నారు. కానీ ఒకవేళ బీఆర్ఎస్‌కి ఎంపీ సీట్లు కనుక ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వచ్చినప్పుడు తెలంగాణకి కావాల్సినటువంటి ఫలాలు తెచ్చుకోవచ్చు కేంద్రం నుంచి. అదే కాంగ్రెస్ ఎంపీలు కానీ, బీజేపీ ఎంపీలు కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళు అడిగినా కూడా వాళ్ళు ఇస్తే తీసుకోవాలి తప్పితే వీళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉండదు. బీజేపీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా అంతే. ఒకవేళ బీఆర్ఎస్‌కి సంబంధించి లోక్సభ సీట్లు కనుక ఎక్కువగా వస్తే, ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో దేశంలో బీఆర్ఎస్‌కి సంబంధించి కీలక రోల్ ప్లే చేసే అవకాశం వస్తే, అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం అనేక నిధులు కేంద్రంతో మాట్లాడి తెచ్చుకోవచ్చు. అందుకే ప్రాంతీయ పార్టీలకే బలం ఉండాలి అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేశాడు. సో ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేసింది ఎందుకు అంటే, ప్రాంతీయ పార్టీల కోసం. అటు తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, ఇటు బీఆర్ఎస్ కూడా ఒక ప్రాంతీయ పార్టీ. కానీ ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పోటీ చేస్తా అన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌కి వచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీయే. సో ఇలాంటి ప్రాంతీయ పార్టీల అస్తిత్వం కోల్పోవద్దు. ప్రాంతీయ పార్టీల్లో ఖచ్చితంగా బలంగా ఉండాలి. పీపుల్ కూడా, ప్రజలు కూడా నేను చెప్తుంది వింటున్నారు అనుకుంటా అని చెప్పేసి కేటీఆర్ అయితే ట్వీట్ చేసిండు.